లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చేసిన వ్యాఖ్యలు అక్కడ చేయాల్సిన వ్యాఖ్యలు కాదు, అది అనవసరమైన వ్యాఖ్యలు, ఇది సరైనది కాదని చెప్పదలుచుకుందాం. మాట్లాడుతూ ఈ చనిపోయిన కుటుంబాలకి నిర్దిష్ట ప్రతిపాదన అంటే గతంలో విశాఖలోనే ఎస్ఐషియాలో కానీ ఎల్జీ పాలిమర్స్లో కానీ చనిపోయిన కార్మికుల కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించారు. కానీ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తిలో పనిచేస్తూ ఓ రకంగా చేయాలంటే మన దేశానికి సంపద సృష్టిస్తూ చనిపోయిన దేశభక్తులు, చనిపోయిన కార్మికులందరూ కూడా. సో అటువంటి వాళ్ళకి సరైన వాళ్ళ కుటుంబానికి ఒక నిర్దిష్టమైన భరోసా లేకుండానే వాళ్ళ టూర్లన్నీ కూడా ముగిసిన పరిస్థితి. మాట్లాడుతూ కార్మిక సంఘ నాయకులు ఈ సమస్యను ప్రస్తావించి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని కోరితే ఆయన చేసిన వ్యాఖ్యానం మీరందరూ కూడా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఇది వాస్తవం, నేను కూడా అక్కడే ఉన్నాను. మీ కుటుంబాల వాళ్ళు చనిపోయారా అని అడుగుతున్నాడు. అంటే కార్మిక సంఘాల నాయకులను అడగాల్సిన ప్రశ్న, అంటే ఆయన మాట్లాడాల్సిన విషయమా, ఆయన స్థాయికి తగిందా అటువంటి మాటలు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది సరైనది కాదు. ఎప్పటికైనా మీరు ఇటువంటి విధానాలను విడనాడకపోతే కార్మిక వర్గం, ప్రజానీకం మీకు నేర్పాల్సిన గుణపాఠం భవిష్యత్తులో నేర్పుతుంది అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అలాగే మేమే దీన్ని పరిరక్షించాం, మేము ప్యాకేజ్ తెచ్చామని చెప్పి అన్నాడు. ఇక్కడ తెచ్చిన ప్యాకేజ్ దేనికి? అక్కడున్న స్టీల్ ప్లాంట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కాదు. ఇచ్చిన ప్యాకేజ్ ఇచ్చినట్టుగా ఇచ్చి మొత్తం దాదాపు 11,000కు పైగా కోట్ల రూపాయలు అన్నీ కూడా వెనక్కి అప్పుల రూపంలో, వడ్డీల రూపంలో మళ్ళా కేంద్రమే లాక్కుంది. ఇది వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మేము పోరాడమని చెప్తున్నారు. ఎన్నికల ముందర మాట్లాడారు, ఎన్నికల తర్వాత మాట్లాడిన మాటలేంటి? అక్కడున్న కార్మికుల్ని ఉత్పత్తి చేయనంటూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు తోలనాడుతూ మాట్లాడాడు. ఇది వీళ్ళకి కార్మికుల మీద ఉన్న వాళ్ళ ఆలోచన. ఇది సరైంది కాదు. అలాగే పెట్టుబడిదారులకి రాష్ట్రంలో ఎకరం 99 పైసలకు ఇవ్వడానికి వీళ్ళకున్న ఉత్సాహం చనిపోయిన కార్మికుల కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించడంలో మాత్రం లేదు. ఇది సరైంది కాదు అని చెప్తున్నాం. ఇవాళ నిర్వాసితులకు భూములు ఇచ్చారు. నిర్వాసితులకు భూములు ఇస్తే వాళ్ళకి ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ మరో పక్కన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పనిచేస్తూ ఉన్నారు. చేస్తూ కార్మికుల్ని, స్కిల్డ్ కార్మికుల్ని కుదించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది కదా అని చెప్పారు. విలేకరు అడిగితే నాకు దీని మీద అంత అవగాహన లేదు అన్నారు. అంటే ఇంతమంది ఒక పెద్ద సంస్థ, వేలాది మంది పనిచేస్తూ ఉన్నారు, 8 మంది చనిపోయారు. అక్కడున్న సంస్థ మీద పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయనకి నాకు అవగాహన లేదు అంటే అవగాహన లేకుండా అక్కడికి వెళ్ళారు ఆయన. అట్లాగే కొంతకాలం అయిన తర్వాత ఇదేదో సర్దుమడిగిన తర్వాత కార్మిక సంఘాన్ని కూర్చోబెట్టి మాట్లాడతాను అంటూనే కార్మిక సంఘాలు రాజకీయాలు చేస్తున్నాయి, కార్మిక సంఘాలు రాజకీయాల పక్షాలు వెనకాల వెళ్తున్నాయని మాట్లాడుతున్నాడు. ఇటువంటి అక్కడున్న కార్మిక సంఘాలే కాదు, దేశంలో ఉన్న ఏ కార్మిక సంఘానికి చరిత్ర లేదు. కార్మిక సంఘాలకి, కార్మిక సభ్యులుగా ఉన్న కార్మికులకి ఉన్న చరిత్ర అంతా ఈ దేశంలో సంపద సృష్టించడమే. అటువంటి రాజకీయాలు చేసేది మీరు. ఎన్నికల ముందర మాట్లాడేది ఒకటి, ఎన్నికల తర్వాత మాట్లాడేది ఒకటి. అన్నింటికీ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ మీ గొంతు ఎందుకు పడిపోయిందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి కార్మికుల మీద నిందలేయడం కాదు, ఇటువంటి నిందల్ని ఆపండి అని చెప్పి డిప్యూటీ సీఎంకి చెప్తున్నాం. అట్లాగే గతంలో కూడా భవన నిర్మాణ కార్మికులు కనుక హామీలు ఇచ్చారు. మీరు వచ్చి 2 ఏళ్ళైంది, పిఠాపురంలోనే సంఘాల నాయకులు వచ్చి మాట్లాడారు, ఇంకా అవ్వలేదా, నేను చెప్పేశాను, ఇటువంటి కబుర్లన్నీ కూడా మాట్లాడారు మీరు. కాబట్టి ఇటువంటివి లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడిన మాటలన్నీ కూడా సరైంది కాదు. మేము కూడా అదే స్థాయిలో మాట్లాడచ్చు, కానీ మాకు సభ్యత ఉంది, అందుకని మేము మాట్లాడలేదని చెప్తున్నాం. ఇటువంటి మాటలు, అవాకులు చెవాకులు ఆపండి అని చెప్పి చెప్తున్నాం. ఇక స్టీల్ ప్లాంట్లో ప్రమాదానికి కారణం ఎవరు? స్టీల్ ప్లాంట్లో ప్రమాదానికి కారణం ఇవాళ ప్రభుత్వ విధానాలే కారణం. ఈ విధానాల కారణం వల్ల ఇక్కడ జరిగింది. ప్లాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో, ప్రమాదం జరిగిన స్పాట్కి మేము వెళ్ళాం, మేము పరిశీలన చేస్తాం, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడాం. కారణం ఏంటి? ఈ లేడల్ ఏదైతే ఉందో, లేడల్ బాటంలో పర్జింగ్ పైప్ ఉండాలి. ఆ పైపులు గత 20 రోజులుగా సప్లై లేదు. ఇది మొదటిది. రెండోది, లేడర్లో మినరల్లో ఎడిటివ్స్ కలపాలి. ఆ ఎడిటివ్స్ అన్ని కూడా నాసి రకం వాడుతూ ఉన్నారు. మూడవది, అక్కడ పనిచేయడానికి అవసరమైన స్పేర్స్ ఇవ్వలేదు. ఆ స్పేర్స్ ఇవ్వకుండా ఉన్నదాంతోటే పనిచేయమన్నారు.
ఇది మూడో కారణం. నాలుగో కారణం, దాదాపు 9,000 మంది కార్మికుల్ని, స్కిల్ ఉన్న కార్మికుల్ని తొలగించారు. 6,000 మంది కాంట్రాక్ట్ కావచ్చు, 1,500 మంది రెగ్యులర్ కావచ్చు, మరొక 500 మంది అధికారులు కావచ్చు. వీళ్ళని తొలగించి ఉన్న వాళ్ళ మీదే పని ఒత్తిడి చేసి అవసరమైన సంఖ్యలో కార్మికులు లేకపోవడం, ఈ ఒత్తిడి, ఈ కారణాలు ఇదేది కూడా కాకుండా ఈ విధంగా మాట్లాడడం సరైన కాదు. ఈ రోజు డిపార్ట్మెంట్ల వారి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు దొడ్డిదారిన. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ విధానమే. ఈ విధానాల వల్ల ఈ ప్రమాదం జరిగింది. నిజంగా కనుక ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీని రెమెడీకి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాలే ఇవాళ జరిగిన ఈ దుర్ఘటనకి బాధ్యత తీసుకోవాలి. నిజంగా కనుక ఇటువంటి కనుక సక్రమంగా సరిచేసి ఉంటే 8 మంది మనతో పాటు ఇవాళ బతికుండేవారు. వాళ్ళు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు తీవ్రంగా రోధిస్తున్నాయి. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణం. అన్నిటినీ ప్రైవేటీకరించి కార్పొరేట్ల ప్రయోజనం తప్ప మరొకటి కనపట్లేదు వీళ్ళకి. ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ అభివృద్ధి అంటే పెట్టుబడిదారులకి 99 పైసలు ఎక్కరవ్వడం కాదు. అభివృద్ధి చేసేది ఎవరు? కార్మికులు తమ శ్రమతోటి సంపద సృష్టిస్తారు. ఈ సమాజాన్ని కానీ సంపదను సృష్టించేది కానీ కార్మిక వర్గమే తప్ప పెట్టుబడిదారీ వర్గం కాదు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం ఈ ప్రభుత్వాలకి. కానీ ఇప్పటికే ఇవాళ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రకటన చేసింది చనిపోయిన కుటుంబాలకి. ఎంత ప్రకటన చేసింది? చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు, గాయపడిన వాళ్ళకి 50,000. ఇదా మీరు కార్మికుల ప్రాణాలకు ఇచ్చే విలువ? మీ ప్రాణం విలువ ఇంతేనా అని అడుగుతున్నాం. మీ ప్రాణం విలువ 2 లక్షలేమో, కానీ మా కార్మికుల ప్రాణం అంతకంటే విలువైంది. ఇది మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా కనీసంగా ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. క్షతగాత్రులైన వాళ్ళకి 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. ఒకటేంటంటే అందరికీ రెగ్యులర్ ఉద్యోగం ఇస్తా అన్నారు, మంచిదే. ఇది మా ఘనకార్యం అని చెప్తూ ఉన్నారు. ఘనకార్యం కాదు, దాదాపు 20 ఏళ్లుగా ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా అతి తక్కువ జీతాలతోటి మీరు బానిస చేయించుకుంటున్నారు కాంట్రాక్ట్ కార్మికుల చేత. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులకు చనిపోయిన కుటుంబాలకు ఇవ్వడమే కాదు, పనిచేస్తున్న వాళ్ళని కూడా రెగ్యులర్ చేయండి అని చెప్పి కోరుతూ ఉన్నాం. అట్లాగే ఈ సంఘటన మీద ఇవాళ ఎక్కడ ఒక రూర్కెలా నుంచి ఒక అధికారిని కమిటీలో వేసామన్నారు. అంటే ఇంటర్నల్ వాళ్ళని వేస్తే రిపోర్ట్ ఏమొస్తుందో తెలియదు. అలా కాకుండా స్వతంత్రంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి, నిజానిజాలు తేల్చాలి, దానికి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి, బాధ్యుడైన సీఎండీని అరెస్ట్ చేసి కేసు బుక్ చేయాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఇప్పటికైనా మీ రక్తదాహం ఆపండి, ప్లాంట్ని మెరుగ్గా నడపడానికి అవసరమైన భద్రతా చర్యలు తీసుకోండి అని చెప్పి కోరుతూ ఉన్నాం.